రాజకీయాన్ని నేతలు మలుపు తిప్పడం వేరు, ప్రజలే మెలితిప్పడం వేరు. అలాంటి సందర్భాలు వస్తే నేతలు సర్కస్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అలాంటివి వస్తే ఏంటి అనే ఊహాత్మక కథనాలను మీకు ఈ రోజు నుంచి వరుసగా అందించబోతున్నాం. ఎగ్జిట్ పోల్స్ జూన్ 1న, ఫలితాలు జూన్ 4న వస్తాయి. కానీ ఎలా వస్తే రాజకీయం ఎలా ఉంటుందనేది అంచనా వేసి మీకు అందిస్తున్నాం. ఏపీ రాజకీయాలు ఎవరికీ అర్థం కావు. ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేని విధంగా ఉంటాయి. ప్రజల నాడిని పట్టుకోవడం సాధ్యం కాదు. వాళ్ళు ఒక్కసారి డిసైడ్ అయ్యారంటే వారు వన్ సైడే. ఈసారి ఎన్నికల్లో ఏపీ ఓటర్లు పోటెత్తారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 81.76% పోలింగ్ నమోదైంది. ఈ స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవడంపై వైసీపీ, టీడీపీ కూటమి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి ధీమా వారిదే అన్నట్టు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉండడంతోనే పోలింగ్ శాతం పెరిగిందని చెబుతోంది టీడీపీ కూటమి. సంక్షేమ పథకాలకే ఓటర్లు పట్టం కట్టారని చెబుతోంది వైసీపీ. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఓటరు నాడి పట్టుకోవడం ఎవరి వల్ల కాలేదని తెలిసిపోతోంది. ఈవీఎంలు నిక్షిప్తమైన రిజల్ట్స్ కోసం వచ్చే నెల 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఏపీలో ఎన్నికలు రాజకీయ రణక్షేత్రాన్ని తలపించాయి. హోరాహోరీగా సాగిన సమరంలో గెలుపుపై ఏ పార్టీ స్పష్టంగా చెప్పలేకపోతోంది. వై నాట్ 175 అంటూ గొప్పలు చెప్పుకున్న వైసీపీకి గతం కంటే ఈసారి మెజారిటీ తగ్గుతుందని అంచనాకు వస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అటు టీడీపీ కూటమికి కూడా భారీ మెజారిటీ వస్తుందనే విషయంపై ధీమాగా చెప్పడం లేదు. ఈసారి టఫ్ ఫైట్ ఉండడంతో ఒక్కో ఓటు చాలా కీలకంగా మారింది. అందుకే రాష్ట్రంలో వార్ వన్ సైడ్ అయ్యే అవకాశం లేదంటున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అటు కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోరాడాయి. కానీ అధికార పార్టీ వైసీపీ ఒక్కటే సింగిల్గా పోటీ చేసింది. అయితే ఈసారి మాత్రం ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం అర్థమవుతోంది. అందుకు పోలింగ్ సరళిని బట్టే తెలిసిపోతోంది. అయితే ఎవరికీ ఫుల్ మెజారిటీ రాకపోవచ్చని అంచనాకు వచ్చారు. బొటాబొటీ మెజారిటీతో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్లో 151 సీట్లు సాధించింది. ఈసారి కూటమి గాలి వీచినట్టు తెలుస్తోంది. కానీ మెజారిటీ సీట్లు సాధిస్తుందా, లేక స్వల్ప మెజారిటీతో బయటపడుతుందా, లేక సీట్లు తగ్గినా జనసేన, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. అలా జరిగితే ప్రభుత్వంలో ఫస్ట్ ప్రయారిటీ పవన్కే ఉంటుంది. రాష్ట్రంలో పెరిగిన పోలింగ్ తమకు కలిసి వస్తుందని టీడీపీ కూటమి భావిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఓట్ల రూపంలో చూపించారని చెబుతున్నారు. జనసేనతో పొత్తు తమకు బాగా కలిసి వస్తుందని, ఓట్ల శాతం బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక మేనిఫెస్టో కూడా ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపిందని టీడీపీ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో తాము ప్రకటించిన పథకాలను మించి వైసీపీ అమ్మఒడి ప్రకటించడంతో ఓటర్లు నాడు వైసీపీ వైపు మొగ్గు చూపినట్టు టీడీపీ అంచనా వేసింది. దీంతో ఈసారి వైసీపీ మేనిఫెస్టోకు ధీటుగా తాము మేనిఫెస్టో ఇచ్చామని భావిస్తోంది. వైసీపీకి మించిన పథకాలు అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఓటర్లు కూటమి వైపు టర్న్ అయ్యారని భావిస్తోంది. కూటమిలో అతిపెద్ద పార్టీ టీడీపీ ఈ ఎన్నికల్లో 144 స్థానాల్లో పోటీ చేసింది. జనసేనకు 21, బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయించింది. ప్రస్తుతం ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యంతో తమకు ఒంటరిగా 120 స్థానాల్లో గెలుస్తామని భావిస్తోంది. కూటమిగా 140 సెగ్మెంట్లలో విజయం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు. మొత్తంగా ఏపీలో అధికారం మారబోతోందని, కూటమి అధికారంలోకి రాబోతోందని టీడీపీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో ఈవీఎంలను ఓపెన్ చేస్తే తెలుస్తుంది.
2014లో పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీతో కలిసి పోటీ చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 88 ఉండగా మిత్రపక్షాలతో కలిసి టీడీపీ 175 సీట్లకు గాను 103 స్థానాల్లో విజయం సాధించింది. 2019లో జనసేన, టీడీపీ, బీజేపీ, వైసీపీ విడివిడిగా పోటీ చేశాయి. వైసీపీ 151 స్థానాలను దక్కించుకుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఓటింగ్ సరళిని బట్టే తెలుస్తోందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. రెండు 2014-2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏపీలో భారీగానే పోలింగ్ నమోదైంది. 2014లో 78.41%, 2019లో 79.64%, అంటే 1% మాత్రమే పోలింగ్ పెరిగింది. కానీ ఫలితాల్లో మాత్రం చాలా వ్యత్యాసం వచ్చింది. టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. వైసీపీ భారీ మెజారిటీలో రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో సీట్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈసారి కూటమి వర్సెస్ వైసీపీ అనే విధంగా పోరు సాగింది. ఎండలను లెక్క చేయకుండా జ్వరంతో బాధపడుతున్నా పవన్ కళ్యాణ్ లెక్క చేయలేదు. ఎలాగైనా 21 సీట్లకు గాను 21 సెగ్మెంట్లలో గెలిచేందుకు తన వంతు కృషి చేశారు. టీడీపీకి పూర్తి మెజారిటీ రాకపోతే కూటమి పక్షాలపై ఆధారపడాల్సిందే. చంద్రబాబుకు మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే కష్టకాలంలో టీడీపీ అధినేతకు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. అటు బీజేపీ కూడా బాబుకు పరోక్షంగా సాయం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో మెజారిటీ మిత్రపక్షం జనసేన. ఆ పార్టీకి వచ్చే సీట్లను బట్టి ఏపీ రాజకీయాలు డిసైడ్ చేస్తాయి. అటు జనసేనకు కూడా గంపగుత్త ఓట్లు పడినట్లు తెలుస్తోంది. యువత బాగా పవన్కు సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు సీట్లు తగ్గినా జనసేనకు వచ్చే సీట్లే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామనే ధీమాలో ఉన్నారు చంద్రబాబు. ఏపీలో సెంచరీ క్రాస్ చేస్తామని చెబుతోంది వైసీపీ. కానీ రికార్డు స్థాయి ఓటింగ్ను చూశాక వారి స్వరంలో మార్పు కనిపిస్తోంది. మొన్నటి వరకు వై నాట్ 175 అంటూ నినాదాలు చేసిన నేతలిప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్టు సమాచారం. అది ఓట్ల రూపంలో మలుచుకోవడంలో విపక్షాలు సక్సెస్ అయ్యారని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. అందుకే కూటమి బంపర్ మెజారిటీ సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. ఎవరి లెక్కలు వారికున్నా ఓటరు తీర్పు ఎవరికిచ్చారనే విషయంపై టెన్షన్ నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ, రెండోసారి వైసీపీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు ప్రజలు. మూడోసారి మాత్రం ఎవరికి పట్టం కట్టారనే విషయంపై క్లారిటీ రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ జరగడంపై టీడీపీలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ఓటింగ్లో చూపించారని, అందుకే ఓట్ల సునామీ వచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహిళా ఓటర్లపై రాజకీయ పార్టీలు వేటికవే ధీమాతో ఉన్నాయి. తాము ఇస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని అధికార పార్టీ నమ్మకంతో ఉంది. మరోవైపు టీడీపీ కూటమి కూడా పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతోందని భావిస్తోంది. పార్టీలన్నీ పైకి గంభీరంగా ఉన్నా లోలోపల ఓటర్ల తీర్పు ఎలా ఉందో తెలియక ఆందోళన చెందుతున్నారు. పోలింగ్ 80% దాటితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే ఆందోళన పార్టీల్లో ఉంది. పట్టణ ప్రాంతాల్లో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 49% ఓట్ షేరింగ్ జరగగా ఈసారి టీడీపీ కూటమికి 50% వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన ఓటింగ్ శాతం తమకు అనుకూలమంటే తమకు అనుకూలమని అధికార విపక్షాలు చెప్పుకుంటున్నాయి. అటు సోషల్ మీడియాలో దీనిపైనే రచ్చ నడుస్తోంది. గెలుపు మాదంటే మాది అని వైసీపీ సోషల్ మీడియా, ఇటు టీడీపీ సోషల్ మీడియా హోరెత్తిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 9 సార్లు ఎన్నికలు జరిగాయి. పొత్తులతో సైకిల్ పార్టీ 8 సార్లు పోటీ చేసింది. ఒక్కసారి మాత్రమే ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. ఇక అప్పటి నుంచి టీడీపీ ఆ సాహసం చేయడం లేదు. రామ జన్మభూమి తర్వాత మాస్ ప్రోగ్రాం చేసింది లేదు. మాస్లో ఉద్యమాలు చేసింది లేదు. పాలసీలతో జనంలో వాదనలు పెట్టడం, నాయకులను లాగేసి బలం పెంచుకోవడం, ఇదే కాన్సెప్టు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చేసింది ఇదే. ఇప్పుడు తెలంగాణ, ఏపీలో చేస్తున్నది అదే. అలాంటి బీజేపీ రేపు ఏపీలో బలపడడం కోసం ఏమైనా చెయ్యొచ్చు. ఏం చెయ్యొచ్చు అనేదే ఇక్కడ చర్చ. మరి టీడీపీ కూటమిపై ఆధారపడితే కమలం చక్రం తిప్పేస్తుందనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. దేశం మొత్తం ఇప్పటి వరకు కమలం నడిపించిన చరిత్ర చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా ఎన్నికల నాటికి ఫలితాలు మాత్రం తమకు అనుకూలంగా రావాలన్నదే బీజేపీ టార్గెట్. అంతిమంగా కావాల్సింది అధికారమే. అందుకు నార్త్ సౌత్ అనే తేడా లేదు. బీజేపీ ఆడిన రాజకీయ క్రీడలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి. వింటే సరే, లేకపోతే వారిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో కమల నేతలకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, అస్సాం, పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనుసరించిన విధానాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ 10 ఏళ్లలో బీజేపీ గెలిచిన వాటికంటే కూల్చిన ప్రభుత్వాలే ఎక్కువ ఉన్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా పవర్లోకి వచ్చేది మాత్రం బీజేపీ ప్రభుత్వమే అనే స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు ఏపీలోనూ టీడీపీకి మెజారిటీ సీట్లు రాకపోతే విపక్షాల అండతో బీజేపీ వెనక ఉండి మొత్తం చక్రం తిప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కొద్ది రోజుల్లోనే కూల్చివేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన శివసేన సీఎం సీటును అడిగింది. దానికి ఒప్పుకోలేదు కమలం హైకమాండ్. ఇక అంతే, ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తనను కాదని వెళ్లిన శివసేనను రెండుగా చీల్చింది. ఉద్ధవ్కు నమ్మిన బంటు అయిన ఏక్నాథ్ షిండేను మచ్చిక చేసుకుని మెజారిటీ ఎమ్మెల్యేలతో బయటకు వచ్చేలా వెనుక నుండి చక్రం తిప్పారు అమిత్ షా. అసంతృప్త ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటు ఎన్సీపీని కూడా రెండుగా చీల్చింది. శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య చిచ్చు పెట్టి బయటకు వచ్చేలా చేసింది. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన పరిస్థితి ఎలా ఉందంటే తమ పార్టీ శివసేన అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్. ఇక బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ చేయని ప్రయత్నం లేదు. మమతా బెనర్జీ గెలుపును అడ్డుకునేందుకు కమల నేతలు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. ఎన్నికల సమయంలో దీదీ మేనల్లుడిని అరెస్ట్ చేయడం, అవినీతి నేతలు అనే ముద్ర వేసి వారి ఇళ్లపై దాడులు చేయడం వంటివి చేసింది. మరోవైపు కమ్యూనిస్టు నేతలను బీజేపీలోకి జాయిన్ చేసుకుంది. బెంగాల్లో టీఎంసీకి ప్రత్యామ్నాయం బీజేపీ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. ఫలితాల్లో ప్రజలు మమతకే పట్టం కట్టడంతో సైలెంట్ అయిపోయింది. అక్కడ కూడా బొటాబొటీ మెజారిటీ వస్తే పరిస్థితి వేరేలా ఉండేదంటున్నారు ఎక్స్పర్ట్స్.
మధ్యప్రదేశ్లో 121 స్థానాలు గెలుచుకుని కమల్నాథ్ నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జ్యోతిరాదిత్య సింధియా ద్వారా 26 మంది ఎమ్మెల్యేలను చీల్చి కూల్చి గద్దెనెక్కింది బీజేపీ. కర్ణాటకలో జేడీఎస్ నుంచి 16 మంది ఎమ్మెల్యేలను లాక్కొని కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చి కుర్చీని స్వాధీనం చేసుకుంది. మణిపూర్లో అత్యధిక స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కశ్మీర్, ఉత్తరాఖండ్, అస్సాం, గోవాల్లోనూ ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి అప్రజాస్వామికంగా అధికార పీఠాలను ఆక్రమించుకుంది. ఇలా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి మరీ అధికారాన్ని హస్తగతం చేసుకోవడమని బీజేపీ సరికొత్త రికార్డులను సృష్టించింది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నా తమకు భిన్నంగా వ్యవహరిస్తే కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామధాన దండోపాయాలతో చిన్నాభిన్నం చేస్తుంది. ఎవరేమనుకున్నా ఎన్నికల సమయానికి ఎంతటి వారినైనా తమ దారిలోకి తెచ్చుకోవడం, గెలవడమే తెలుసు కమలం నేతలకు. పదేళ్ల బీజేపీ పాలనలో దాదాపు 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చింది. కేంద్రంతో జీ హుజూర్ అంటే ఓకే, లేదంటే ప్రభుత్వం మనుగడ కష్టమే. ప్రజల మద్దతుతో వారికి సంబంధం లేదు. కాషాయ నేతలు ఏది అనుకుంటే అది జరిగిపోవాల్సిందే. అందుకు ఏపీ ఏమీ అతీతమేమీ కాదు. జూన్ 4న వచ్చే ఫలితాలను బట్టి కమలం నేతలు వ్యూహాలు ఉంటాయి. టీడీపీకి బొటాబొటీ మెజారిటీ వస్తే ఇక అప్పుడు ఉంటది బీజేపీ ఆట, మామూలుగా ఉండదు. ఏపీ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. అటు బీజేపీకి ఇటు టీడీపీకి జనసేనాని అవసరం ఎంతో ముఖ్యం. ఎన్నికల రణక్షేత్రంలో టీడీపీకి స్వల్ప మెజారిటీ రావచ్చనే ఇండికేషన్స్ వస్తున్నాయి. ఇలాంటి టైంలో జనసేనాని అవసరం ఉంది. కావాలంటే సీఎం సీటును కూడా ఆఫర్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లకు కావాల్సింది పవర్. అటు చంద్రబాబు కూడా ఓకే అంటారు, అందులో నో డౌట్. అప్పుడు పవన్ బీజేపీకి సేఫ్ ఆఫ్ రాజకీయంగా మారనున్నారా, లేక ఇదే అదునుగా భావించి టీడీపీ ప్లేస్ను బీజేపీ క్యాప్చర్ చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. ఈ ఎన్నికలపై చంద్రబాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. భారీ మెజార్టీ వస్తే ఓకే, స్వల్ప మెజార్టీతో బయటపడితే ఎలా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత మిత్రపక్షాలపై ఆధారపడటమే దీనికి కారణం. పవన్ను సీఎం చెయ్యాలి అనే డిమాండ్ ముందుకొచ్చే అవకాశముంది. అది పవర్ షేరింగ్ ఒప్పందంతో 2.5 ఏళ్లు కావచ్చు, లేక ఏడాదైనా ఉండొచ్చు. అయితే అప్పటి వరకు చంద్రబాబు సైలెంట్గా ఉండాల్సిందే. దీని వెనుక బీజేపీ చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. పవన్ను ముందు పెట్టి తన ఆధిపత్యం ప్రదర్శించనుంది. పవన్ కళ్యాణ్ పేరుకే సీఎం కానీ పెత్తనం మొత్తం బీజేపీయే నడిపిస్తుంది. మరోవైపు కేంద్రంలో కమలం పార్టీ మూడోసారి కూడా అధికారంలోకొచ్చే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇక మోదీ హ్యాట్రిక్ విజయం సాధిస్తే కేంద్రం పెద్దలు చెప్పినట్టే ఏపీ నేతలు వినాల్సిందే. లేదంటే జరగబోయే పరిణామాలు వాళ్లకు బాగా తెలుసు. తెలంగాణలో బీజేపీ కొంత క్యాడరుంది. ఏపీ విషయానికొచ్చేసరికి ఢీలా పడిపోతుంది. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇదే మంచి అవకాశంగా మలుచుకునే ఛాన్స్ ఉంది. ఎలాగూ పవన్తో మంచి సంబంధాలున్నాయి. ఆయన్ను సీఎంగా కొనసాగిస్తూ రాజకీయాలు నడిపించనున్నారు కమలం నేతలు. అదే సమయంలో బీజేపీ టీడీపీని కనుమరుగు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒక్కసారి పవన్ను సీఎం చేస్తే
ఏపీలో టోటల్గా కాషాయ ప్రభుత్వమే రాజ్యమేలుతుంది. చంద్రబాబును క్రమంగా సైడ్ చేసేస్తారు కమలం నేతలు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్నా కేసులను బూచిగా చూపించి అడ్డు తొలగించుకునే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. రిజల్ట్స్ తర్వాత ఏపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. టీడీపీకి వచ్చే ఎలక్షన్స్లో పూర్తి మెజారిటీ రాకపోతే ఏదైనా జరగవచ్చు. అక్కడ ఢిల్లీలో కనుక బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే తప్పకుండా వాళ్ళకి ఒక వాయిస్ ఉంటుంది, ఇక్కడ ప్రభుత్వం ఎవరు ఫామ్ చేస్తారు. కానీ వాళ్ళు ఎలక్షన్ వెళ్ళకముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి అంతవరకు వాళ్ళు ఉంటారా? ఇంత హడావిడి అవ్వాక మెజారిటీ రాలేదు అంటే ఎవరు తప్పు? బీజేపీకి ఎన్ని ఓట్లు పడినాయి, పవన్ కళ్యాణ్కి ఎన్ని పడినాయి, టీడీపీకి ఎన్ని పడినాయి, అదర్ సైడ్ వైఎస్ఆర్ జగన్కి ఎన్ని వచ్చినాయి, అన్ని లెక్కల్లోకి వస్తాయి. బలబలాలు ఎలా వచ్చినాయి, ఏ ప్రాంతాల్లో బలం వచ్చింది, ఎక్కడ అనుకోకుండా నష్టాలు వచ్చినాయి, ఈ టీడీపీ కూటమికి అన్ని పరిశోధన చేయాలి. ఇప్పుడే ఎలక్షన్ రాకముందు మనం వాళ్ళకి రాకపోతే ఎవరేం చేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పేట ఉంటుందంటే ఎంత అనవసరం. క్లియర్గా ఈ కూటమికైనా మెజారిటీ రావాలి, లేదా జగన్మోహన్ రెడ్డికైనా మెజారిటీ రావాలి. ఎందుకంటే 2 పార్టీలు ఉన్నట్టుగా లెక్క ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. మిగతా చాలా చిన్న పార్టీలు కాబట్టి వాళ్ళకి అంతమంది ఎమ్మెల్యేలు వచ్చేది అది కనపడలేదు. గ్యారంటీగా ఎవరికో క్లియర్ మ్యాండేట్ ఇస్తారు. మ్యాండేట్ వైఎస్ఆర్సీపీకి ఇస్తే ఇక వాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోయినాయి, ఇవన్నీ లెక్కలేస్తారు. పాపులారిటీ లేదా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ కూడా ఎన్ని సీట్లు వచ్చినాయి, బీజేపీ కదా, ఇవన్నీ లెక్కలేసాక నిర్ణయం చేస్తారు. ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా కోటీశ్వరులే. కోట్లు ఖర్చు చేసిన వారందరికీ బిజినెస్లుంటాయి. వాటిని కాపాడుకోవాలంటే బీజేపీకి సపోర్ట్ చేయాల్సిందే. లేదంటే తర్వాతేం జరుగుతుందో వాళ్లకు బాగా తెలుసు. అటు వైసీపీ నేతలు కూడా దీనికి మినహాయింపేం కాదు. అందుకే బీజేపీ ఏం చేసినా చూస్తూ ఉండాల్సిందే తప్ప నోరు మెదపలేని పరిస్థితి వస్తుంది. కాషాయ నేతలు ఏది చెబితే దానికి తలోపడమే చెయ్యాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే విధంగా దాని మీద చాలా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఒక రకంగా ఎవరు ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చాలా నెక్ టు నెక్ పోటీ, పోటాపోటీ నువ్వా నేనా అనే పరిస్థితి ఉంది. ఇటు కూటమికి, అటు జగన్మోహన్ రెడ్డికి. ఈ దిశలో కొన్ని ఊహాజనిత ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అందులో ప్రధానంగా మరి టీడీపీకి ఒరిజినల్గా ఒంటరిగా టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ అంటే 175 సీట్లలో 88 సీట్లు రాకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనకు వారికి వీరికి కొన్ని సీట్లు వస్తే ఆ సీట్లతో కలుపుకొని 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే మిత్రపక్షాలకు మద్దతు తీసుకుంటే ఏమవుతుంది? అప్పుడు కేంద్రంలో వీడు అవసరం లేకుండా అంటే ఆంధ్రప్రదేశ్లోని ఎంపీలు అవసరం లేకుండా సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు ఏమవుతుంది? ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా కూటమి ఉంది కనుక సింగిల్గా మెజార్టీ రాకపోతే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. కానీ అప్పుడు సింగిల్ మెజార్టీ పార్టీ ఏది ఉంటుందో దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మొట్టమొదటిగా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కనుక సింగిల్ మెజార్టీకి కొంచెం తక్కువ ఉన్నా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు ఫస్ట్ వారికి అవకాశం ఇస్తారు. తర్వాత వాళ్ళ మిత్రపక్షాలు ఏర్పరచుకోవడం. అప్పుడు బీజేపీ పాత్ర ఏముంది అని మనం ఆలోచన చేయాలి. బీజేపీకి 4, 5 ఎన్ని వచ్చిన సీట్లు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం తక్కువ వచ్చినాయి అనుకోండి, ఈ ఊహ కూడా మనం చేయాల్సి ఉన్నది. కనుక అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా బీజేపీ వాళ్ళు, లేకుంటే టీడీపీ కూటమిలో ఉంటారా అనేది ఒకటి. ఈసారి ఏపీలో ఏర్పడే ప్రభుత్వం ఏదైనా సరే బీజేపీ కనుసన్నల్లోనే ఉండనుంది. అటు చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా వాళ్లు చెప్పింది వినాల్సిందే. జూన్ 4న ఏర్పడే రిజల్ట్స్ను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు.